వెల్కమ్ బ్యాక్ టు చాతుర్య టీవీ. ఈ వీడియోలో నందమూరి చైతన్య కృష్ణ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన బ్రీత్ మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఆహాలో ఉంది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే సీఎం కి ఫిట్స్ వచ్చి కింద పడిపోతాడు. సీఎం ని బ్రీత్ అనే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. నందమూరి చైతన్య కృష్ణ కావాలనే యాక్సిడెంట్ చేసుకొని అదే బ్రీత్ హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. ఆ హాస్పిటల్లో కొన్ని అనుమానాస్పద సంఘటనలు జరుగుతాయి. అసలు ఆ హాస్పిటల్లో జరుగుతున్న స్కామ్ ఏంటి, చైతన్య కృష్ణ ఎందుకని ఇదే హాస్పిటల్లో చేరాడు, హాస్పిటల్లో జరుగుతున్న స్కామ్ కి సీఎం కి ఏమైనా సంబంధం ఉందా, చైతన్య కృష్ణ హాస్పిటల్ స్కామ్ ని ఎలా బయటపెట్టాడు, అసలు ఈ చైతన్య కృష్ణ ఎవరు అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా? ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే స్టోరీ బాగుంది, ఆ స్టోరీ ఎగ్జిక్యూషన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. ముఖ్యంగా హీరోలోని లోపాలను కవర్ చేయడానికి చాలా బాగా ట్రై చేశారు. ఆ ఎఫర్ట్స్ ని మెచ్చుకోవాలి. స్క్రీన్ ప్లే బాగుంది. సినిమా స్టార్ట్ అయ్యాక 20 నిమిషాల తర్వాత నుండి సినిమా ఎంగేజింగ్ గా ఉంటుంది. సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి అండ్ సస్పెన్స్ ని కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. సినిమాలో ట్విస్టులు బాగున్నాయి అండ్ ఈ సినిమా మొత్తం 99% హాస్పిటల్లోనే ఉంటుంది. అయినా కూడా ఎక్కడా కూడా బోర్ ఫీల్ రాలేదు. సినిమా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ముఖ్యంగా హీరోనే ఈ సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పాలి. హీరో డైలాగ్ డెలివరీ బాగాలేదు. ఫస్ట్ 20 నిమిషాలు సినిమా కొంచెం స్లోగా ఉంటుంది అండ్ హీరోని మనం యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. కొన్ని సీన్లలో హీరో రన్నింగ్ కామెంటరీ చెప్పినట్టు అనిపిస్తుంది, అది కొంచెం చిరాగ్గా ఉంటుంది. ఓవరాల్ గా సినిమా ఎలాగుందో ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా కాన్సెప్ట్ బాగుంది అండ్ ఎగ్జిక్యూషన్ కూడా బాగుంది. కానీ ఈ సినిమాకి హీరోనే మైనస్ అయ్యాడు. వన్ టైం వాచబుల్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 3 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చాతుర్య టీవీ.